తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు క్షేమముగా కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృపా కాపుదల మీకు ఉండాలని మేము ఆశపడుతున్నాము. దేవుడు అట్టి కృప మీకు దయచేయండి గాక. దేవుడు మనకి ఈ దినమందు ఇచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 40వ కీర్తన 1వ వచనం చదువుకుంటాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించెను అని తెలియజేస్తున్నాడు. సహనంతో మనము కనిపెట్టుకోవాలని ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది. సహనముతో కనిపెట్టకపోతే దేవుని కృప మనము పొందుకోలేము. ఇన్స్టెంట్ ఫుడ్ లాగా, ఇన్స్టెంట్ కాఫీ లాగా అప్పటికప్పుడు ప్రార్థన చేయగానే అప్పటికప్పుడు కార్యాలు నెరవేరాలంటే నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. నెరవేరుతాయి కొన్ని సమయాల్లో, అప్పటికప్పుడే నెరవేరుతాయి కొన్ని సమయాల్లో నెరవేరకపోవచ్చు. కనిపెట్టుకోవాలి. అనేక మంది కనిపెట్టుకున్నారు, వారు దేవుని కృప పొందుకున్నారు. దానియేలు దేవుని కృప పొందుకోవడానికి కారణము దేవుని పాదాల యొద్ద కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఆయన కృపను పొందుకున్నాడు. అలాగే యెహోషాపాతు కూడా నిస్సహాయ స్థితిలో ఉండి దేవుని కృపకు కనిపెట్టుకుంటూ ఆయన పాదాల యొద్ద చేరి ఆయనను వేడుకున్నాడు. జయం ఇచ్చాడు దేవుడు. మనకు కూడా దేవుని పాదాల యొద్ద కనిపెట్టుకుంటూ ఉండినప్పుడు మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఈ కీర్తనకారుడు దావీదు కూడా ఇదే అనుభవంలో ఉన్నాడు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని అని తెలియజేస్తున్నాడు. మనము కూడా సహనంతో కనిపెట్టుకోవాలి. మనకి ఏది అక్కరగా ఉంటుందో దాని నిమిత్తమై, ఏది కొరత ఉందో దేవుడు దాన్ని తీర్చాలో దాని నిమిత్తమై, ఏ విధమైన బలహీనత కానీ మనల్ని ఏలుతుందేమో దాని నిమిత్తమై సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. దావీదు మహారాజు పొందుకున్న అనుభవం మనకు కూడా దేవుడు కలుగు చేస్తాడు. నేను కూడా అదే విధముగా పొందుకుంటూ ఉంటాను. అనుదినము ఆయన కృపను నేను పొందుకుంటూ ఉంటాను. లేకపోతే ఈ విధముగా నేను ఎదుట నిలబడలేను, కనబడలేను. అనుదినము ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు, అనుదినము ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు, ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. అలాగే మరి ఒక చోట ఏమనుంది, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటల నుండి, నాశనకరమైన తెగులు నుండి కూడా మనల్ని మన కాళ్ళు బండ మీద నిలబెట్టాను అని కూడా తెలియజేస్తున్నారు వాక్యం. అలాగే ఏదైతే నాశనకరంగా ఉన్నదో మన ముందు మనల్ని నాశనం చేసేది, మన ముందు అంత భయంకరమైన పరిస్థితి ఏమున్నదో, జిగటగల దొంగ ఊబి వంటి పరిస్థితి మనకి ఏమున్నదో దానన్నిటిలో నుండి దావీదు మహారాజు విడిపింపబడినట్లుగా మనము కూడా యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు వాటన్నిటి నుండి దేవుడు మనకి విడుదల కలిగజేస్తాడు. వాటన్నిటి నుండి మనకి జయమే ఇస్తాడు. ఆ జిగట ఊపి మనకి తాకదు. ఆ నాశనకరమైన స్థితి మనకు కలగదు. ఎందుకంటే మనము యెహోవా కొరకు కనిపెట్టుకునే వారం కనుక. యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఈ ప్రమాదకరమైన పరిస్థితులన్నిటి నుండి మనల్ని విడిపిస్తారు. తప్పకుండా దేవుడు మనకి జయం వెంబడి జయంనే ఇస్తాడు. నేను అదే పొందుకుంటున్నాను. జయం వెంబడి జయమే పొందుకుంటున్నాను. ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, అనుదినము ఏదో ఒక బలహీనత శోధిస్తూ ఉన్నా, నేను దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుంటూ ఉన్నాను. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దావీదు మహారాజు వంటి సాక్ష్యము నేను కూడా కలిగి ఉన్నాను. కాబట్టి మీరు కూడా సహనంతో కనిపెట్టుకోనండి దేవుని సన్నిధిలో. ఆయన మీ పాదములను బండ మీద నిలబెడతాడు. జిగటగల ఊబిలో పడకుండా మీ పాదములను బండ మీద నిలబెడతాడు. నాశనకరమైన తెగులు రాకుండా మిమ్మల్ని క్షేమంగా కాపాడతాడు. యెహోవా కొరకు కనిపెట్టుకోండి. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా గానీ, మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా గానీ, మనము యెహోవా కొరకు కనిపెట్టుకున్నాం. మనము యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఆయనను వేడుకుంటూ మన జీవితాలను గడిపినప్పుడు మనల్ని నిరాశ పడనీయడు. దేవుడు నిరాశ చెందనీయడు. బలహీనత ఉందా, నిరాశ పడనీయడు. ఇంకా బలహీనత పడనీయడు. విడుదల కలుగు చేస్తాడు.
ఇంకేమైనా సమస్యతో బాధపడుతున్నామా, దాని నుండి కూడా దేవుడు విజ్ఞాపన చేసినప్పుడు విడుదల కలుగు చేస్తాడు. తప్పకుండా మనకి జయమే ఇస్తాడు. కనుక మనము దేని వైపు చూద్దాము? ఆయన నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును అని కూడా మరి ఒక చోట రాయబడింది. మనము యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన మన కోరిక సిద్ధింప చేస్తాడు, మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. ఈ భూమి మీద మనం జీవించాలంటే, మనము క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా, సమృద్ధి అయిన జీవితం జీవించాలంటే ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం, ఎన్నో ఆశలు కూడా కలిగి ఉంటాం. దావీదు మహారాజు కూడా ఈ అనుభవం గుండా వెళ్ళాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, ఎన్నో కోరికలు నెరవేర్చుకున్నాడు, ఎన్నో ఆలోచనలు సిద్ధింప చేసుకున్నాడు, ఎంతో జయకరమైన జీవితం జీవించాడు. యుద్ధాల మీద యుద్ధాలు చేసినప్పటికీ ఎంతో జయం మీద జయమే పొందాడు. అపజయం పాలు కాలేదు. ఏదో ఒక్క విషయంలో తప్ప, బత్షెబ విషయంలో తప్ప దేవుడు అన్ని విషయాల్లో జయమే పొందాడు. దావీదు మహారాజు అన్ని విషయాల్లో జయమే పొందాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నాడు. మనము కూడా సహనంతో కనిపెట్టుకున్నాము. మన కోరికలు ఆయన సిద్ధింపు చేయలాగా మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.